దీంట్లో అనేక అంశాలు ఇంతకుముందు నేను ఇంట్రోలో మాట్లాడుతున్నట్టుగా అనేక అంశాలు. తెలంగాణ అనంగానే భూ ఉద్యమాలు, భూ పోరాటాలు, భూమి కోసము, భుక్తి కోసము, ఈ తెలంగాణ ప్రజల విముక్తి కోసము సాయుధ రైతాంగ పోరాటం జరిగిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇంత భూ పోరాటం జరిగిన ఈ ప్రదేశం లోపలే భూమి దోపిడిగా మారిపోవటం. అంటే భూమి దోపిడిగా మారిపోయింది అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్నతల్లిని దోసుకోవడమే, ఇంకా వేరే డిస్ప్యూటే లేదు, ఒక మాటే లేదు. ఆ కన్నతల్లి దోసుకోవటం లోపల ఇంత యాక్టివ్గా ఉండే ఈ వ్యక్తులకు ఈరోజు ప్రభుత్వం నుంచే పూర్తి సహకారము సోమేష్ కుమార్కు ఇచ్చిండు. సోమేష్ కుమార్ ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ మినిస్టర్లకు, బీఆర్ఎస్ మంత్రులకు పూర్తి స్థాయి లోపల సోమేష్ కుమార్ కోఆపరేట్ చేసి భూదోపిడీ లోపల ప్రధాన భాగంగా మారడం లోపల తను ముందున్నాడు అనేది. నెక్స్ట్ వచ్చేసి 25 ఎకరాలు తన భార్య పేరు మీద యాచారం లోపల ఇక్కడ ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకొని ఆయన 25 ఎకరాలు ఇక్కడ కొనుగోలు చేశారు. అంటే ఏ విధంగా కొనుగోలు చేశారు అంటే 50 లక్షలకు ఎకరంగా కొనుగోలు చేశారు కార్డు వాల్యూలో. కార్డు వాల్యూ లోపల 50 లక్షలు కొనుగోలుతో చేసిన తర్వాత అక్కడ ప్రధానంగా ఆ టైంలో 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు భూమి విలువ ఉంది మార్కెట్ వాల్యూ. మరి 50 లక్షలు చేస్తే 3 కోట్లు అనుకుంటే 75 కోట్లు, 50 లక్షలు కొనుగోలు చేస్తే 12 కోట్ల 50 లక్షల రూపాయలు. ఈ 12 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించి ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక్కడ వరకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఈ 50 లక్షలతోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? 3 కోట్ల రూపాయల భూమి నాకు 50 లక్షల రూపాయలు ఏ విధంగా ఇచ్చింది? అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? అలా కాని పక్షం లోపల నల్లధనాన్ని బ్లాక్ మనీగా ఆయన ఇంకొక రూపకంగా వాళ్ళకి అందజేశాడా అనేది ఈరోజు ప్రధానమైన ప్రశ్న. దానిపైనే ప్రభుత్వం ఈరోజు ఎంక్వైరీ చేస్తుంది. దానిపైన నిశ్చితంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి స్వామన్న? అందరికి నమస్కారం అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులు అందరికి కూడా, అదేవిధంగా ప్యానల్లో ఉన్న సభ్యులందరూ, మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇలా కరప్షన్ గురించి లేదా సోమేష్ కుమార్ గారి యొక్క భూమి యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విషయాన్ని మీదనే చర్చ అనుకుంటే చాలా చిన్న విషయం అయిపోతుందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చీఫ్ సెక్రటరీగా లేకపోతే ఐఏఎస్ అధికారిగా ఒక 35 సంవత్సరాలు పైబడి చేసినటువంటి వ్యక్తి 25 ఎకరాల భూమి కొనడం అనేది చాలా చిన్న విషయమే జనరల్ గా అయితే. అంతకంటే చిన్న చిన్న ఆఫీసర్లు చిన్న స్థాయిలో అంతకంటే ఎక్కువ కొన్న సందర్భాలు చాలా ఉంటాయి మనం చూస్తే. ఇంకోటి, సరే నిజంగానే ఆయన అవినీతికి పాల్పడి కొన్నాడు, లేదా ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడం వల్ల కొన్నాడు, లేకపోతే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఆయనకి వచ్చిన తర్వాతనే కొన్నాడు అనే దాన్ని ఇప్పుడు మీరు విచారణ చేస్తే, ప్రభుత్వ విచారణ చేస్తే తేలుతుంది అది ఆ విషయాన్ని. మేము ఆయన నిజంగా కరెక్టే కొన్నాడు అని చెప్పట్లేదు, అట్లాంటి తప్పు చేసినని మనం ఏం చెప్పట్లేదు. ఇది విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదే విధంగా ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. దాన్ని కోర్టు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దాన్ని తేల్చాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఆయనకి ఎలాంటి మేము మద్దతు కానీ సపోర్ట్ కానీ ఇంకోటి ఆయన చేయలేదని ఒకళ్ళతో ఉంచుకొని మేము ఆయన తరఫున మేము సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఈ సోమేష్ కుమార్ మీదనో లేకపోతే శివబాలకృష్ణ మీద అవినీతి మీదనో వారు చేసినటువంటి ఫ్రాడ్ మీదనో కోసము రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కాదు ఇది. ఒక్క నిమిషం స్వామి కంప్లీట్ చేస్తండి. అంటే ఇక్కడ సోమేష్ కుమార్ గారి గురించి ఇక్కడ ఎవరికి ఏ విధమైన కోపతాపాలు లేవు. ప్రజలు ఆయన తప్పు చేసిండు ఒప్పు చేసిందని కాదు. ఇక్కడ భూమి తెలంగాణ ప్రజలకు భూమి అంటే తెలంగాణ ప్రజలకు భూమి కోసం ఏ విధంగా కొట్టాడినలో మనకంటే ముందు 50s నుంచి ఇప్పటి వరకు కూడా భూమి మీదనే ఉద్యమాలు జరిగినాయి. అలాంటి ఉద్యమాలు ఉన్న ఈ గడ్డ మీద అంటే ఒక రకంగా చెప్పలేదు, తెలంగాణ అంటే పోరుగడ్డ. ఈ పోరుగడ్డ మీదనే ఆ పోరు కోసం చేసిన ఆ భూమినే దగా చేసిందంటే అది ఇంచు భూమి అయినా కూడా 25 ఎకరాలు అంటే చాలా పెద్ద భూమి అన్న, అది ఇంచు భూమి అయినా కూడా నా కన్న తల్లిని దోపిడీ చేసినట్టే అని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. మరి అలాంటి దాన్ని 50 లక్షలు పెట్టి కొన్న తర్వాత రిమైనింగ్ డబ్బులు ఏ విధంగా కట్టిండు అనేదే ప్రధానమైన ప్రశ్న. రిమైనింగ్ కట్టిండా బెదిరించిండా? అంటే అధికారాన్ని చూపించి అక్కడ ఎకరం కొన్నాడా 2 ఎకరాలు కొన్నాడు కాదన్నా. ఇక్కడ విషయాలు ఏంటంటే కట్టిండా. నేను చెప్తున్నా, మేమేం చెప్పదలుచుకున్నామంటే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఇలాంటి భూమిని అంతా రక్షించాలి. భూమిలో ఇలాంటి వివాదాలు తరచు వివాదాలు రావడము, ఆ వివాదాల్లో ఎవరో జోక్యం చేసుకోవడం, తన పెద్ద మనుషులుగా వచ్చిన వాళ్ళు తనకు అవకాశంగా అది మలుచుకోవడము చాలా ఇబ్బంది అవుతోంది. ప్రజలకు అందరూ మోసపోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ భూమి వల్ల లాస్ అయిపోతా ఉన్నారని చెప్పేసి కేసీఆర్ గారు దీన్ని ఆలోచించి ఇకపై నుంచెల్లి ఎలాంటి జరగకూడదు. గతంలో జరిగినట్టు కోర్టులున్నాయి. కోర్టులు అదే విధంగా ప్రభుత్వం దగ్గర ఉన్న ఏ విధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోటే ఈ ధరణిని తీసుకురావడం జరిగింది. ధరణి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా నిజంగా కూడా గతంలో ఎట్లుంటదంటే ఈ ధరణి రాకముందుకు సరే ధరణి మీద మీరు ఎవరేం కామెంట్ చేసినప్పటికీ ధరణి రాకముందుకు మనం రిజిస్ట్రేషన్ ఒక దగ్గర జరుగుతా ఉండేది. మోటేషన్ ఒక దగ్గర జరుగుతా ఉండేది. మనం రిజిస్ట్రేషన్ అయితే మనం కొన్నామని ఒక భావనలో ఉంటుంటిమి. అయిపోయింది మన పేరు మీద అని. కానీ మోటేషన్ కాడికి పోకపోతుండే ఎంఆర్ ఆఫీస్ కు. అట్లా పోకపోవడం వల్ల పాత ఓనరే దాంట్లో కంటిన్యూ అవుతా ఉండేవాడు. ఆ పహనీలలో గాని రెవెన్యూ రికార్డులలో. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మాత్రం మన దగ్గర డాక్యుమెంట్ ఉంటూ ఉండేది. కాబట్టి ఈ 2 మధ్యన కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఆ పాత పహానీలు చూపించో, అది చూపించో ఈ డాక్యుమెంట్ బయటికి రాకపోవడం వల్ల కొంతమంది అనుకునే వాళ్ళు ఈ సెర్చ్ చేసి తీసుకోకపోవడం వల్ల కొంత మళ్ళా అమ్మిన దాన్నే మళ్ళీ అమ్మడము ఇలాంటివి జరుగుతూ ఉండేది. కొన్న వాళ్ళు నష్టపోతూ ఉండేవారు. ఈ అన్నిటిని అధిగమించాలి, ఈ సమస్యలని పరిష్కరించాలనే ఒక మంచి ధ్యేయంతో, మంచి ఉద్దేశంతో ఈ ధరణి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అలా ధరణి కూడా పెద్దగా తప్పుపట్టనీకి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ అక్కడ పెద్ద తప్పులేం దొరకట్లేదు ధరణిలో. కొన్ని ఆప్షన్స్, కొన్ని మోడ్యూల్స్ అనేది 2, 3 సార్లు రావాల్సిన అవసరం ఉందని చెప్పి అవి కూడా పరిష్కరించాలని చెప్పేసి ధరణి మీద నిరంతరం ఏ వ్యవస్థ తీసుకున్నా నిరంతరము కొంచెం అడిషన్స్, సబ్‌స్ట్రాక్షన్స్ అనేది కంపల్సరీగా ప్రతి దాంట్లో ఉంటాయి. దానిలో భాగంగానే ప్రభుత్వం ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అలా పేరు మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ ఈ వ్యవస్థ ధరణి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు ఆ రోజు ఉద్దేశ్యం ఏంటంటే ఈ భూ సమస్యలు ఉండకూడదు. ఎవరు కూడా భూమి దోపిడీకి పాల్పడకూడదు. ఒకరిద్దరు ఎవరైనా ఇప్పుడు 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 మీరు ఆ, చెప్పినట్టుగా ఎవరైనా అవినీతికి పాల్పడ్డా, మాల్ ప్రాక్టీసెస్ పాల్పడ్డా, ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డా అవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. విచారించండి. మేము వద్దనట్లేము. మీకు దమ్ముంటే తీసుకొని అది ఆయన కస్టడీలో తీసుకుంటారా, ఇంకోటి కేసు పెడతారా పెట్టండి. ఆయన మీద పూర్తి విచారణ చేయండి. ఆ భూమి ఉంటే వెనుకకు తీసుకోండి. రైతులు ఎవరి దగ్గర కొంటే ఆయనకి వెనుకకు ఇప్పియండి. ఆ పైసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో అక్కడికి ఆ పైసలు ఎవరి దగ్గర తీసుకొని కొన్నాడో అవన్నీ తేల్చమని చెప్పేసి కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు. కేసీఆర్ గారు విచారణ చేసే పరిస్థితి కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారే దాన్ని విచారణ చేయాలి. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. రాత్రి చేస్తాడా, ఒకే రోజులో చేస్తాడా, ఎప్పుడు చేస్తాడా అని చెప్పేసి తను చేయాల్సి అని చెప్పేసి కూడా మేము అతన్ని కోరుతా ఉన్నాం. డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అట్లా అని చెప్పేసి మేము ఆయన ఎవరికి కూడా మేము ఒత్తాసు పలకట్లేము. ఈ ఈ ఆఫీసర్స్ ఎవరున్నా కూడా ఈ అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది 1988 లోనే ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. యాంటీ ప్రివెన్షన్ కరప్షన్ ఏదైతే యాక్ట్ ఉందో అది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈయన కావచ్చు, ఇంకెవరు కావచ్చు, రేపు ప్రభుత్వాలు ఇంకెవరున్నా జరిగినా అవినీతి జరిగినా అన్న మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విచారించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.